Hi students, welcome to my channel Math Chem Made Easy. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి ఏపీతో పాటుగా తెలంగాణ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పాస్ గ్యారంటీ ఇన్ 20 days ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రాంలో డే 8కి వచ్చాం. డే 8 రోజున కెమిస్ట్రీకి సంబంధించి ఆర్గానిక్ కెమిస్ట్రీలో నుంచి ఒక ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఈ క్వశ్చన్ ఏంటో చూసే ముందు మీరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే, హౌ కెన్ యూ ప్రిపేర్ బెంజీన్ ఫ్రమ్ ఎసిటిలిన్? హౌ కెన్ యూ ప్రిపేర్ బెంజీన్ ఫ్రమ్ ఎసిటిలిన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ బెంజీన్ అని అడిగి ఈ ప్రాపర్టీస్ అడుగుతారు. హాలోజినేషన్, nitration, sulfonation, Friedel-Crafts alkylation, Friedel-Crafts acylation. సో ఈ క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామ్లో 8 మార్క్స్ అడుగుతారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకసారి ఇప్పుడు ఆ క్వశ్చన్ ఎలాగో చూద్దాం. సో బెంజీన్ ఫార్ములా C6H6. దాన్ని మనం యాక్చువల్గా 6 మెంబర్ రింగ్ ఇలా వేసి హెక్సాగోనల్ రింగ్ వేసి ఇలా ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ పెట్టచ్చు. లేదు అదర్వైజ్ ఇలా సర్కిల్గా కూడా చెప్పొచ్చు. లోపల ఉన్న 3 బాండ్స్ని అలా సర్కిల్గా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. బెంజీన్కి ప్రిపరేషన్లో ఈ ప్రిపరేషన్ ఎగ్జామ్లో 2 మార్క్స్లో కూడా అడిగే అవకాశం ఉంది. ఏంటో ఎలా అడుగుతారు అనేది చూద్దాం ఒకసారి మనం. ఎసిటిలిన్, whenever acetylene gas is passed through red hot copper tube, ఇది ఎసిటిలిన్ మాలిక్యూల్స్ 3 మాలిక్యూల్స్ తీసుకున్నాం. సో దీన్ని మనం రెడ్ హాట్ మెటాలిక్ ట్యూబ్లోంచి పంపించాలి. రెడ్ హాట్ మెటాలిక్ ట్యూబ్లోంచి పాస్ చేస్తాం. అట్ 600 degrees సెంటీగ్రేడ్ దగ్గర పాస్ చేస్తే ఈ ట్రిపుల్ బాండ్స్ కాస్త డబుల్ బాండ్ అయిపోయి ఈ బాండ్స్లో ఒక పై బాండ్ ఇలా మధ్యలో సిగ్మా బాండ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇట్ గివ్స్ బెంజీన్ అనమాట. సో ఎసిటిలిన్ గ్యాస్ ఈస్ పాస్డ్ త్రూ red hot metallic tube at 600 degrees centigrade. It gives benzene అనేది రాస్తాం. ఇది రాయడం కుదరకపోతే బెంజీనింగ్ ఇలా వేసిన ఇబ్బంది ఏమీ లేదు. సో ఇక్కడ మ్యాటర్కి 1 మార్కు, ఈక్వేషన్ 1 మార్క్ వేస్తారు. పబ్లిక్ ఎగ్జామ్లో దీన్ని 2 మార్క్స్ ఎలా అడుగుతారంటే, ఏ గ్యాస్ ఏ ఈజ్ పాస్డ్ త్రూ రెడ్ హాట్ మెటాలిక్ ట్యూబ్ గివ్స్ బి, వాట్ ఆర్ ఏ అండ్ బి అని అడుగుతారు. ఏ అంటే ఎసిటిలిన్, బి అంటే బెంజీన్ అని రాస్తాం అక్కడ 2 మార్క్స్లో. సో ఇప్పుడు ప్రాపర్టీస్ చూద్దాం. ఈ ప్రాపర్టీస్లో ఫస్ట్ వన్ ఈజ్ హాలోజినేషన్. హాలోజినేషన్, వాట్ ఈజ్ మెంట్ బై హాలోజినేషన్ అంటే ఇక్కడ బెంజీన్ రియాక్ట్ విత్ క్లోరిన్. బెంజీన్ రియాక్ట్ విత్ క్లోరిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ anhydrous AlCl3. In presence of anhydrous AlCl3 it gives chlorobenzene. బెంజీన్లో ఈచ్ కార్బన్ దగ్గర హైడ్రోజన్ ఉంటుంది కదా, ఈ హైడ్రోజన్ ప్లేస్లో క్లోరిన్ వచ్చింది. ఇక్కడ హైడ్రోజన్ ఇక్కడ సిఎల్లో కలిసి HClగా ఎలిమినేట్ అయిపోతుంది. దాన్ని మనం హాలోజినేషన్ అంటాం. క్లోరిన్ కాకపోతే మనకి బ్రోమిన్తో కూడా ఈ రియాక్షన్ మనం. సో బెంజీన్ రియాక్ట్ విత్ క్లోరిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ anhydrous AlCl3 ఇట్ గివ్స్ క్లోరోబెంజీన్. బ్రోమిన్తో కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ anhydrous AlCl3ని క్యాటలిస్ట్గా యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ మ్యాటర్ రాసినందుకు 1 మార్క్, ఈక్వేషన్ 1 మార్క్ వేస్తారు. హాలోజినేషన్ తర్వాత మనం నైట్రేషన్. నైట్రేషన్ అంటే ఏంటి? బెంజీన్ నైట్రేషన్ మిక్సర్తో రియాక్షన్ చేయాలి. బెంజీన్ రియాక్ట్ విత్ HNO3 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2SO4 గివ్స్, ఇక్కడ NO2 ఇక్కడ ప్లేస్ అవుతుంది, H ప్లేస్లోకి NO2 వస్తుంది, గివ్స్ నైట్రోబెంజీన్. నైట్రోబెంజీన్ ఫామ్ అయింది. ఇక్కడ H, ఇక్కడ ఒక H, ఇందులో ఒక O కలిసి వాటర్ మాలిక్యూల్గా ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇలా నైట్రోబెంజీన్ ఫామ్ అయింది. దీన్ని నైట్రేషన్ అని అన్నాం. నైట్రేషన్ తర్వాత సల్ఫోనేషన్. సల్ఫోనేషన్ అంటే ఏంటి సార్ అంటే కనుక సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ చేయాలి. బెంజీన్ రియాక్ట్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్, ఇట్ గివ్స్ బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్. బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ H, ఇందులో ఒక H, ఇందులో ఒక O కలిసి వాటర్ మాలిక్యూల్గా ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్, Friedel-Crafts
ఆల్కైలేషన్ రియాక్షన్. సో ఇక్కడ బెంజీన్ తీసుకుంటాం. బెంజీన్ రియాక్ట్ విత్ ఆల్కైల్ హ్యాలైడ్ తో రియాక్షన్ చేయాలంటే మెథైల్ క్లోరైడ్ తో రియాక్షన్ చేస్తాం. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎన్హైడ్రస్ AlCl3 ఇట్ గివ్స్ మెథైల్ బెంజీన్. దాన్ని టోలిన్ అని అంటాం. ఇక్కడ H ప్లేస్ లో CH3 ఇచ్చింది. ఇక్కడ HCl కలిసి HCl గా ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రేడెల్-క్రాఫ్ట్ అసైలేషన్. ఫ్రేడెల్-క్రాఫ్ట్ అసైలేషన్ అంటే ఏంటో చూద్దాం. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే H ప్లేస్ లోకి ఆల్కైల్ గ్రూప్ వెళ్ళింది కాబట్టి ఫ్రేడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్ అంటాం. మరి ఇక్కడ ఎసైల్ గ్రూప్ వెళ్ళాలి. ఎసైల్ గ్రూప్ అంటే ఇక్కడ నేను ఎసైల్ క్లోరైడ్ దాన్ని ఎసిటైల్ క్లోరైడ్ అని కూడా అంటాం. బెంజీన్ రియాక్ట్ విత్ ఎసిటైల్ క్లోరైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎన్హైడ్రస్ AlCl3. ఇక్కడ H ఇక్కడ Cl కలిసి HCl గా ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇక్కడ బెంజీన్ మీద ఏమొస్తుందో చూడండి, COCH3 వస్తాయి. దీన్ని ఎసైల్ బెంజీన్ అని కూడా అంటాం. దాన్ని ఎసిటైల్ బెంజీన్ అని కూడా అంటారు. సో ఎగ్జామ్ లో ప్రిపరేషన్ 2 మార్క్స్, ఈక్వేషన్ 1 మార్కు, మ్యాటర్ 1 మార్కు. ఇక్కడ 5 రియాక్షన్స్ లో ఏదో 3 రియాక్షన్స్ మాత్రమే అడుగుతారు. ప్రతి చోట రియాక్షన్ 1 మార్కు, మ్యాటర్ 1 మార్కు వేస్తారు. సో ఈజీగా 8 మార్క్స్ వచ్చేటువంటి క్వశ్చన్. ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఎసిటిలిన్ ఇస్ పాస్డ్ త్రూ రెడ్ హాట్ కాపర్ ట్యూబ్ అని అడుగుతారు, లేదా మెటాలిక్ ట్యూబ్ అంటారు అని రాయొచ్చు, లేదా ఐరన్ ట్యూబ్ అని కూడా రాయొచ్చు. 600 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర. సో బెంజీన్ ఫామ్ అయింది. ప్రాపర్టీస్ చూస్తే కనుక హాలోజనేషన్. హాలోజనేషన్ అంటే క్లోరిన్ తో రియాక్షన్. ఎన్హైడ్రస్ AlCl ప్రెజెన్స్ లో క్లోరిన్ తో రియాక్షన్ చేస్తే ఇక్కడ H ప్లేస్ లో Cl వెళ్తుంది. H ఇక్కడ Cl లో కలిసి HCl వెళ్ళిపోద్ది. అలాగే HNO3 తో రియాక్షన్ నైట్రేషన్ అంటాం. నైట్రేషన్ లో HNO3 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2SO4. దీన్ని నైట్రేషన్ మిక్స్చర్ అంటారు. ఇక్కడ H, ఇక్కడ ఇందులో ఒక H, ఇందులో ఒక వాటర్ గా ఎలిమినేట్ అయిపోయి ఇంకా NO2 మిగులుతుంది. NO2 ఇక్కడ వస్తుంది, నైట్రోబెంజీన్ వస్తుంది. సో ఇది ఏం రాస్తామంటే బెంజీన్ రియాక్ట్ విత్ నైట్రిక్ యాసిడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ గివ్స్ నైట్రోబెంజీన్ అని రాస్తారు. సో ప్లస్ వచ్చిన చోట రియాక్ట్స్ విత్ అని రాస్తారు, ఎర్ర మార్క్ వచ్చిన చోట గివ్స్ అని రాస్తారు. ఇందులో సల్ఫోనేషన్ లో సల్ఫ్యూరిక్ యాసిడ్ తో బెంజీన్ రియాక్షన్ చేస్తే ఇక్కడ H, ఇందులో ఒక H, ఇందులో ఒక వాటర్ ఎలిమినేట్ అయిపోతే SO3H ఇక్కడ యాడ్ అవుతుంది. సో దీనికోసం దీన్ని ఏం చెప్తామంటే బెంజీన్ రియాక్ట్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇట్ గివ్స్ బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ అని చెప్తాం. వాటర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రేడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్. ఏం చెప్తామంటే ఇక్కడ H, ఇక్కడ Cl కలిసి HCl వెళ్ళిపోయింది. సో దీన్ని బెంజీన్ రియాక్ట్ విత్ మెథైల్ క్లోరైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎన్హైడ్రస్ AlCl3 గివ్స్ మెథైల్ బెంజీన్ అని రాస్తాం. ఫ్రేడెల్-క్రాఫ్ట్ అసైలేషన్. ఇందులో సేమ్ మధ్యలో CO వస్తుంది, ఎసిటైల్ క్లోరైడ్ వస్తుంది. సో బెంజీన్ రియాక్ట్ విత్ ఎసిటైల్ క్లోరైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎన్హైడ్రస్ AlCl3 గివ్స్ ఎసిటైల్ బెంజీన్. దాన్ని బెంజో ఎసిటోఫినోన్ అని కూడా రాస్తాం. ఎసిటోఫినోన్ అని కూడా రాయొచ్చు, ఇబ్బంది లేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి 8 ఎస్ఐ క్వశ్చన్స్ మొత్తం టోటల్గా కెమిస్ట్రీలో మనం ఇప్పటి వరకు 8 ఎస్ఐ క్వశ్చన్స్ చెప్పుకున్నాం. ఈ 8 ఎస్ఐ క్వశ్చన్స్ని కలిపి మన ఛానల్లో ప్లేలిస్ట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని అందరికీ తెలియజేయవలసింది కోరుతున్నాం. అలాగే మా ఛానల్లో పెట్టేటువంటి వీడియోస్ ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి మీకు తెలిసిన ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.